నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్. ఈరోజు ఈ వీడియోలో మనం మలబద్ధకం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈ మలబద్ధకం సమస్య, కాన్‌స్టిపేషన్ సమస్య ప్రతి రెండో వ్యక్తిలో కనిపిస్తుంది. ఈ కాన్‌స్టిపేషన్, మలబద్ధకం వెనుక అనేక కారణాలు ఉంటాయి. మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి, వినండి, అర్థం చేసుకోండి మరియు ఈ కాన్‌స్టిపేషన్ సమస్యను తొలగించండి. ఎందుకంటే ఈ మలబద్ధకం మీ ఆరోగ్య పునరుద్ధరణలో అడ్డంకిగా ఉంటుంది. మనము ఈ సమస్యను తొలగిస్తే మన ఆరోగ్య పునరుద్ధరణ వేగంగా జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. కబ్జానికి అనేక కారణాలు ఉంటాయి. మొదటి మరియు సాధారణంగా కనిపించే కారణం గురించి మనం మాట్లాడుకుంటే అది ఏమిటంటే, మీరు మీ పొట్ట గురించి చెప్పండి. మీరు సరిగ్గా చెప్పకపోతే రోగి చెబుతాడు, నాకు మలబద్ధకం ఉంది. మేము అడుగుతాము, సరే మీరు ఏమి తింటారు చెప్పండి. అప్పుడు అతను చెబుతాడు, డాక్టర్ గారు, నేను ఉదయం 2 రొట్టెలు తింటాను. రాత్రి 2 రొట్టెలు పాలు తోడుగా తింటాను. మీరు పాలుతో రొట్టెలు తింటూ, రోజుకు 4 రొట్టెలు తింటూ, మీ పొట్ట సాఫీగా పనిచేస్తుందని ఆశపడితే, ప్రతిరోజు అలా జరగదు. మీకు ప్రతి రెండో రోజు లేదా మూడో రోజు పొట్ట సాఫీగా ఉంటుంది. పొట్ట ఎప్పుడూ ఉబ్బినట్టే ఉంటుంది. గ్యాస్ కూడా వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుంది? దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు రొట్టె తయారు చేసేప్పుడు ఎంత పిండి తీసుకుంటారు? అంతే మీ పొట్టలో ఉంటుంది. అంతే అవుతుంది. ఇంత పిండి ఇంత తక్కువగా ఉన్నప్పుడు ఇది బయటకు రావడం కష్టం. ఎందుకంటే పాలలో ఎలాంటి ఫైబర్ ఉండదు. పాలు మొత్తం శరీరంలో శోషించబడిపోతాయి. కానీ అవి మలం తయారు చేయవు. మన ఆహారంలో ఫైబర్ చాలా తక్కువగా తీసుకుంటే మన మల పరిమాణం సరిగ్గా తయారు కాదు. తక్కువ మలాన్ని బయటకు పంపడం కష్టం అవుతుంది. అందుకే మలబద్ధకం కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద కారణం. ఇప్పుడు కొంతమంది రోగులు చాలా సంతోషపడతారు. నాకు పాలు తాగడం అలవాటు లేదు. తక్కువగా తింటాను. అలాంటి రోగుల్లో మలబద్ధకం ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం కొంతమంది కింద వంటి కూరగాయలు తింటాం. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువగా ఉండదు. అది మలాన్ని ఎక్కువగా తయారు చేయదు, కానీ ఆరోగ్యానికి మంచిది. అది మలం తయారు చేయదు కాబట్టి మీరు గమనిస్తే రోగి తక్కువగా తింటున్నాడు లేదా తినే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే మలబద్ధకం సమస్య సాధారణంగా కనిపిస్తుంది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. పేషెంట్ తక్కువగా నీరు తాగితే కూడా ఇది కనిపిస్తుంది. పేషెంట్ ఎక్కువగా నాన్ వెజ్, ముఖ్యంగా చికెన్ తింటే కూడా అతనికి మలబద్ధకం సమస్య కనిపిస్తుంది. దాదాపు 99% పేషెంట్లు తక్కువగా తింటున్న వారే మాకు కనిపిస్తారు. కాబట్టి మనం మొదట చేయాల్సిన మార్పు ఏమిటంటే, మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఏ రొట్టెను అయినా ప్లెయిన్‌గా తినకూడదు. గాజరును తురిమి, ఆటాలో కలిపి రొట్టెను రుచిగా తయారు చేసి, దాల్తో తినండి లేదా కూరతో తినండి. దాంతో ఏమి తేడా ఉంటుంది? ఆ రొట్టె ద్వారా శక్తి లభిస్తుంది. అలాగే గాజరుతో కూడిన పోషకాలు కూడా లభిస్తాయి. ఇదే విధంగా ఇతర కూరగాయలతో కూడా చేయవచ్చు. ఉదాహరణకు ఘియాను తీసుకుని దాన్ని తురిమి కలిపేయచ్చు. ఇప్పుడు గాజరుతో పాటు ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. వాటిని తురిమి ఆటాలో కలిపి ముద్దగా కలిపితే మన శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు బీన్స్ అయితే వాటిని ముక్కలు చేసి ఆటాలో కలిపేయండి. అలాగే ఉల్లిపాయ, గోబీ, సెల్దం ఏ కూరగాయ అయినా మీకు నచ్చిన దాన్ని ఆటాలో కలిపి రొట్టె చేయవచ్చు. కొంతమంది డాక్టర్లు మేము ఈ రొట్టె రుచి ఇష్టం లేదు అంటారు. కానీ అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మేము చెప్పేది ఏమిటంటే, సరే మీరు ఆ మిశ్రమాన్ని తీసుకుని ఆ ముద్దతో పొడి పరాఠా, సూక్ష్మంగా వేయించిన పరాఠా చేసుకోండి. దూరి పరాఠా అంటారు కదా, అలాంటి పరాఠా చేసుకోండి. మీరు రోజులో ఎంతైనా తినవచ్చు. తినే ఆహారం రుచిగా అయింది. 2 రొట్టెలు ఎక్కువగా తింటే మనకు ఎక్కువ శక్తి వస్తుంది. తినే ఆహారం శక్తిని ఇస్తుంది. అలాగే కడుపు కూడా బాగా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తిన్న క్యారెట్, ముల్లంగి లేదా మీరు తిన్న దోసకాయ, తురుము, పండ్లు, కూరగాయలు ఏదైనా తిన్నా ఇవన్నీ శరీరంలో పూర్తిగా జీర్ణం కావు. వీటిలోని ఫైబర్, రేసం మీరు మరుసటి రోజు బయటకు పంపాల్సిందే. అప్పుడు మీ కడుపు శుభ్రంగా ఉంటుంది. ఈ ఫైబర్ మన అంతః ప్రాంతాలను శుభ్రం చేస్తూ వస్తుంది. అందువల్ల మనకు గ్యాస్ సమస్య, ఆమ్లత, అసిడిటీ సమస్య, కడుపు నొప్పి సమస్య, ఇవన్నీ తగ్గిపోతాయి. శక్తి, ఎనర్జీ ఫీల్ అవుతుంది. వ్యాయామం చేయగలుగుతారు. మనం తినే ఆహారంలో కూరగాయలు కలిపితే మన స్టూల్, మలము గట్టిగా ఉండదు. కడుపు ప్రతిరోజు శుభ్రంగా ఉంటుంది. మీరు రోజులో 3 సార్లు తినాలి. కడుపు నిండా తినాలి. ఎందుకంటే మొత్తం రోజు వ్యాయామం చేయాలి, శ్రమించాలి. మీరు తినకపోతే లేదా తక్కువ తింటే బరువు తగ్గడం మొదలవుతుంది. బరువు తగ్గితే బలహీనత వస్తుంది.
బలహీనత వస్తే రికవరీ ఎలా అవుతుంది? మీకు బలహీనత లేకపోయినా, మీ కడుపు శుభ్రంగా లేకపోతే అది కూడా సమస్యే. ఒక రోజు అయితే నొప్పి వస్తూనే ఉంటుంది. గ్యాస్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ గ్యాస్ వస్తూనే ఉంటుంది. డైజెస్టివ్ డిస్కంఫర్ట్ వస్తుంది. నాకు తినాలనిపించదు. ఏదీ చేయాలనిపించదు. అందుకే ప్రతిరోజు కడుపు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ సమస్యలన్నింటినీ దూరంగా ఉంచాలి. ఇది మొదట స్పెయిన్ కోసం చాలా అవసరం. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆరోగ్యంపై పని చేయడం ప్రారంభిస్తే మందులు లేకుండా గుర్తుంచుకోండి. మందులు ఎందుకు వాడకూడదో ఇంకొక వీడియోలో వివరంగా చెబుతాను. అవును, మీకు మలబద్ధకం ఉంటే మలబద్ధకం కోసం మందులు తీసుకుంటూ ఈ ఆలోచనలో శక్తి వస్తుంది అనుకుంటే కాదు, మీరు నష్టపోతూనే ఉంటారు. కాబట్టి ఆహారంలో కూరగాయల పరిమాణాన్ని పెంచండి. మలబద్ధకాన్ని పోగొట్టుకోండి. ఈ వీడియోలో చూపిన వారిలా త్వరగా ఆరోగ్యంగా మారండి.